హలో, నేను సుమతి. మీరు లంచ్ బాక్స్ వార్తలు వింటున్నారు. కేంద్ర ఉద్యోగులకు ప్రభుత్వం షాక్. కస్టమర్లకు షాక్ ఇచ్చిన హెచ్డిఎఫ్సి బ్యాంక్. ఇవే కాకుండా బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్ కు సంబంధించిన వార్తలున్నాయి. ఇవాల్టి లంచ్ బాక్స్ లో అవేంటో వినేద్దాం. ఆర్బీఐ ద్రవ్య విధాన కమిటీ అంటే ఎంపీసీ రెపో రేట్లపై తన నిర్ణయాన్ని ప్రకటించింది. ఆర్బీఐ ఎంపీసీ ఫిబ్రవరి 2024 వరకు వరుసగా 6వసారి 6.5% వద్దే ఉంచింది. బెంచ్ మార్క్ వడ్డీ రేటు చివరిసారిగా ఫిబ్రవరి 2023లో పెంచింది. అది 6.25% నుండి ప్రస్తుత 6.5%కి పెరిగింది. అంతకుముందు ఇది మే 2022 నుంచి ఫిబ్రవరి 2023 వరకు రెపో రేట్ను 250 బేసిస్ పాయింట్లు పెంచింది. గ్లోబల్ ఎకనామిక్ అవుట్లుక్ నుండి మిశ్రమ సంకేతాలు ఉన్నాయని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ అన్నారు. ప్రపంచ అస్థిర పరిస్థితుల మధ్య భారత ఆర్థిక వ్యవస్థ మంచి పనితీరు కనబరిచింది. ద్రవ్యోల్బణం తగ్గుతున్నట్టు కనిపిస్తోంది. ఈసారి జరిగిన సమావేశంలో సవివరంగా చర్చించిన అనంతరం రెపో రేట్ ని 6.5% వద్ద స్థిరంగా ఉంచాలని ఎంపీసీ నిర్ణయించినట్లు ఆయన తెలిపారు. 6 సభ్యుల్లో 5 దీనికి మద్దతుగా నిలిచారు. వడ్డీ రేట్లు 6.50% స్థాయిలో స్థిరంగా ఉండటం వల్ల బ్యాంకుల నుంచి రుణాలు, పొదుపు పథకాలపై వచ్చే వడ్డీలో ఎలాంటి మార్పు ఉండదు. బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు ఆర్బీఐ బెంచ్ మార్క్ రేట్ ఆధారంగా వడ్డీ రేట్లను పెంచుతాయి లేదా తగ్గిస్తాయి. ఆర్బీఐ నిర్ణయానికి ఒక రోజు ముందు హెచ్డిఎఫ్సి బ్యాంక్ తన కస్టమర్లకు షాక్ ఇచ్చింది. బుధవారం బ్యాంక్ మార్జినల్ కాస్ట్ ఆఫ్ లెండింగ్ రేట్లు అంటే ఎంసీఎల్ఆర్ను పెంచింది. ఆ తర్వాత బ్యాంకు రుణాలు, గృహ రుణాలు, వాహన రుణాలు, వ్యక్తిగత రుణాలు మరింత ప్రియంగా మారాయి. ఎంసీఎల్ఆర్ 10 బేసిస్ పాయింట్లు అంటే 0.10% పెంచింది. దానికి సంబంధించి అన్ని రుణాల ఈఎంఐ నేటి నుండి పెరుగుతాయి. ఈ సమాచారం హెచ్డిఎఫ్సి బ్యాంక్ వెబ్సైట్లో ఉంటుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏఐ వల్ల ప్రపంచంలో ఉద్యోగాలకు ముప్పు వాటిల్లుతోందని ఓవైపు చర్చ జరుగుతోంది. మరోవైపు ఏఐ వల్ల రానున్న రోజుల్లో భారత ఆర్థిక వ్యవస్థకు ఎంతో మేలు చేకూరుతుందన్న వాదన వినిపిస్తోంది. జనరేటివ్ ఏఐ మాత్రమే రాబోయే 7 ఏళ్లలో భారతదేశ ఆర్థిక వ్యవస్థకు $1 బిలియన్ అందించగలదు. జీడీపీకి కూడా బిలియన్ల కొద్దీ డాలర్లను అందించే శక్తి దీనికుందంటున్నారు. భారత ఆర్థిక వ్యవస్థపై ఏఐ ప్రభావంపై ఈవై ఒక నివేదికను సిద్ధం చేసింది. విద్యా నైపుణ్య శక్తిని పెంచడం వల్ల జనరేటివ్ ఏఐ భారత ఆర్థిక వ్యవస్థకు మేలు చేకూరుస్తుందని ఈవై చెప్పింది. ఈ జనరేటివ్ ఏఐ రాబోయే 7 ఏళ్లలో భారత జీడీపీకి $1.2 ట్రిలియన్ నుంచి $1.5 ట్రిలియన్ అందించగలదు. డిజిటల్ ప్రపంచంలో ఎక్కడి నుండైనా ప్రతిభను చూపించొచ్చు. ఇటువంటి పరిస్థితిలో డిజిటల్ నైపుణ్యాలు గేమ్ చేంజర్లుగా మారతాయి. మెరుగైన మార్గంలో కోట్లాది మందికి సమాన అవకాశాలను అందిస్తాయి. దేశంలో నిరుద్యోగం తగ్గుముఖం పట్టిందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. డేటా ప్రకారం 2017-18లో నిరుద్యోగిత రేటు 6%గా ఉంది. ఇది 2022-23లో 3.2%కి తగ్గింది. ఒకవైపు శ్రామిక శక్తి పెరిగిందని, మరోవైపు నిరుద్యోగిత రేటు కూడా తగ్గిందని ఆర్థిక మంత్రి లోక్సభలో చెప్పారు. 2017-18లో నిరుద్యోగిత రేటు 6.1%గా ఉంది. ఇది 45 ఏళ్లలో అత్యధికం. ఎన్ఎస్ఎస్ఓ తన పిఎల్ఎఫ్ఎస్ సర్వేలో ఒక డేటాను విడుదల చేసింది. భారతదేశంలో సంవత్సరానికి 1 కోటి కంటే ఎక్కువ ఆదాయం పొందుతోన్న పన్ను చెల్లింపుదారుల సంఖ్య గణనీయంగా పెరిగింది. 2023-24 అసెస్మెంట్ ఇయర్లో ఈ సంఖ్య 2,16,000కు చేరుకుంది. ఈ విషయాన్ని ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి పార్లమెంట్లో వెల్లడించారు. 2019 నుండి అధిక ఆదాయాన్ని సంపాదించే వారిలో సానుకూల ధోరణి కనిపిస్తోంది. ఇది ఆదాయ పన్ను రిటర్న్ ఫైలింగ్ డేటా నుండి స్పష్టంగా కనిపిస్తోంది. అంతేకాకుండా దేశంలో ఏడాది ప్రాతిపదికన ఆదాయ పన్ను రిటర్న్లను దాఖలు చేసే వారి సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతోంది. వీరిలో కూడా ₹1 కోటి కంటే ఎక్కువ ఆదాయం పొందుతోన్న పన్ను చెల్లింపుదారుల సంఖ్య వేగంగా పెరిగింది. 8వ వేతన సంఘం ఏర్పాటు కోసం ఎదురుచూస్తోన్న కేంద్ర ఉద్యోగులకు ప్రభుత్వం షాక్ ఇచ్చింది. 8వ వేతన సంఘం ఏర్పాటుకు సంబంధించి రాజ్యసభలో అడిగిన ప్రశ్నకు ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి సమాధానమిస్తూ ప్రభుత్వం ముందు అలాంటి ప్రతిపాదన ఏదీ పరిశీలనలో లేదన్నారు. 7వ వేతన సంఘం ఆధారంగా వేతనాలు, అలవెన్స్ల సవరణ ఆమోదించేటప్పుడు కేంద్ర మంత్రివర్గం ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకోలేదు. అయితే 7వ వేతన సంఘం 2014లో ఏర్పాటైంది. దాని సిఫార్సులను జనవరి 1, 2016న ఖరారు చేశారు. మీరు కాశ్మీర్ లోయలో అందాలను ఆస్వాదించాలని ఆలోచిస్తుంటే ఐఆర్సీటీసీ మీకోసం చౌకైన టూర్ ప్యాకేజ్ తీసుకొచ్చింది. ఇది ఫ్లైట్ ప్యాకేజ్. నాగ్పూర్ నుంచి ఢిల్లీకి, ఢిల్లీ నుంచి జమ్మూకి ఇండిగో ఫ్లైట్లో వెళ్లే అవకాశం పొందొచ్చు. తిరిగి వస్తున్నప్పుడు మీరు జమ్మూ నుంచి ఢిల్లీకి, ఆపై ఢిల్లీ నుంచి నాగ్పూర్కి విమాన టికెట్లు పొందుతారు. ఈ ప్యాకేజ్లో మీరు జమ్మూలోని వైష్ణోదేవిని సందర్శించొచ్చు. దీని తర్వాత మీరు శ్రీనగర్, గుల్మార్గ్, పెహల్గామ్ను సందర్శిస్తారు. మొత్తం టూర్ ప్యాకేజ్లో 7 నైట్స్ హోటల్ స్టే లభిస్తుంది. ఇందులో మీరు శ్రీనగర్లోని హౌస్ బోట్లో కూడా 1 నైట్ స్టే చేయొచ్చు. ధర గురించి చూస్తే సింగిల్ ఆక్యుపెన్సీకి 55,100, డబుల్ ఆక్యుపెన్సీకి 46,000, ట్రిపుల్ ఆక్యుపెన్సీకి 44,000.
పేటీఎంపై ఆర్బీఐ చర్య తర్వాత కంపెనీ సీఈఓ విజయ్ శేఖర్ శర్మ బుధవారం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ను కలిశారు. ఈ విషయంలో ఆమె సహాయాన్ని కోరారు. అయితే ఆర్థిక మంత్రి ఆర్బీఐ చర్యను రెగ్యులేటరీ అంశంగా అభివర్ణించారు. ఆర్బీఐతో నేరుగా వ్యవహరించాల్సిందిగా పేటీఎం సీఈఓని కోరారు. ఒకరోజు ముందు అంటే సోమవారం కంపెనీ సీఈఓ విజయ్ శేఖర్ శర్మ ఆర్బీఐ అధికారులను కలిశారు. దీనిలో పేటీఎం పేమెంట్స్ బ్యాంక్పై విధించిన నిషేధం గడువు ఫిబ్రవరి 29 నుండి పొడిగించాలని ఆర్బీఐని అభ్యర్థించారు. ఇవి ఈ రోజు లంచ్ బాక్స్ కబుర్లు. మరిన్ని బిజినెస్ ఫైనాన్స్ వార్తలతో రేపటి లంచ్ బాక్స్ కబుర్లతో కలుద్దాం. అంతవరకు రేడియో మనీ 9 వింటూనే ఉండండి. మరిన్ని పర్సనల్ ఫైనాన్స్ వార్తలు విశేషాల కోసం మనీ 9 యాప్ని ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి. థ్యాంక్ యూ.